అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఆ తర్వాత ఇదే సినిమాని కబీర్ సింగ్ టైటిల్తో హిందీలో రీమేక్ చేయడం, అక్కడ కూడా సంచలన విజయం సాధించడం తెలిసిందే. ఆ తర్వాత యానిమల్ అంటూ పాన్ ఇండియా మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ మూవీ 800 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం విశేషం. అయితే నెక్స్ట్ మూవీ ప్రభాస్తో స్పిరిట్ అని ప్రకటించి చాలా రోజులైంది, కానీ ఇంతవరకు పట్టాలెక్కలేదు. ఈ క్రేజీ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయట పెట్టాడు సందీప్. ఇంతకీ ఏం చెప్పాడు తెలుసుకోవాలనుందా? పదండి. జయమ్ము నిశ్చయమ్ము రా అనే ప్రోగ్రాంలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకుండానే రికార్డింగ్ 70% కంప్లీట్ చేశారని చెప్పాడు. యానిమల్ మూవీని కూడా షూటింగ్ స్టార్ట్ కాకుండానే 80% రికార్డింగ్ కంప్లీట్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఎడిటింగ్ విషయంలో క్లారిటీతో ఉండడం అనే దానికి ఆద్యుడు రామ్ గోపాల్ వర్మ. ఆ తర్వాత పూరి కూడా మైండ్లోనే ఎడిటింగ్ చేసేస్తుంటాడు. వీళ్ళిద్దరు రూట్లోనే సందీప్ రెడ్డి వంగ కూడా ఎంతో క్లారిటీతో సినిమాలు తీస్తున్నాడు. సంచలన విజయం సాధిస్తున్నాడు. స్పిరిట్ మూవీ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ కావాలి, కానీ ఇంతవరకు స్టార్ట్ కాలేదు. ఆ తర్వాత సెప్టెంబర్లో స్టార్ట్ కానుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అక్టోబర్లో స్పిరిట్ పట్టాలెక్కడం ఖాయం అనుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం జనవరిలో స్పిరిట్ స్టార్ట్ కానుందని తెలిసింది. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి గ్యాప్ లేకుండా చాలా ఫాస్ట్గా షూటింగ్ కంప్లీట్ చేయాలని పక్కా ప్లాన్ రెడీ చేశాడట సందీప్ రెడ్డి వంగ. ఏది ఏమైనా దట్ ఈజ్ సందీప్ రెడ్డి వంగ అనిపిస్తున్నాడు. మరి స్పిరిట్తో ఏ రేంజ్లో సక్సెస్ సాధిస్తాడో చూడాలి.